అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మట్టిలో మాణిక్యాలకు కుదవలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే గడ్డపై ఎందరో అద్భుతమైన ఆటగాళ్ళు ఈరోజు దేశ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతిని పెంచే క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో స్వరాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి, అందులో పర్టికులర్ హైదరాబాద్ నుంచి కూడా ఎందరో దేశమే గర్వించదగ్గటువంటి ప్లేయర్లు అందించిన ఘనత మన తెలంగాణ గడ్డది. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే, ఈరోజు మీ దగ్గరికి ఒక విశిష్టమైన అతిథి, ఒక చెప్పాలంటే కూడా ఒక మట్టిలో మాణిక్యం అని చెప్పేసి, ఒక చిన్నింట్లో పుట్టిన ఈరోజు భారతదేశ ఉమెన్స్ క్రికెట్లో ఒక బ్యాటర్గా వెలుగొందుతున్న కావ్యశ్రీ మనతో ఉంది. అప్పుడు తెలుసుకుందాం అసలు ఈ జర్నీ ఎట్లా ఉంది. ఒక హైదరాబాద్లో ఒక చిన్న సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి కావ్యశ్రీ ఈరోజు టీమ్ ఇండియా స్థాయికి అంటే చెప్పొచ్చు. అంటే క్రికెట్ అంటే ఎంత పాపులర్ గేమ్, దాంట్లో స్థానం రావాలంటే ఎంత కష్టపడాలో మనం అందరం తెలిసిన విషయం. అసలు ఇక్కడి నుంచి ఈరోజు టీమ్ ఇండియా అండర్-19 టీమ్గా ఒక ఓపెనింగ్ ఉమెన్గా ఎదిగినటువంటి కావ్యశ్రీ మనతో ఉంది. ఆమెను అడిగిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఫస్ట్ అంటే ఈ ఏజ్లోనే నువ్వు ఆడదాకా వెళ్ళామని చెప్పేసి ఎట్లా ఉందమ్మా? ఎట్లా ఉంది జర్నీ? చాలా బాగుంది సార్. ఫస్ట్ నీ గురించి నువ్వు చెప్పుకో. సో ఐఎమ్ కావ్య. నాకు ఇప్పుడు 17. లౌడ్గా మాట్లాడారు. రేపు పొద్దున కొన్ని కోట్ల మందితో ముందర రావాల్సి వస్తుంది. నేను కావ్య, నాకు ఇప్పుడు 17 years. నేను రీసెంట్గా ఇండియా వరకు వెళ్ళిండే, వరల్డ్ కప్ లో వెళ్ళినా. సో ఆల్మోస్ట్ వరల్డ్ కప్ ఆడుతుండే, కానీ అన్ఫార్చునేట్లీ స్టాండ్ బైస్ లో ఉండే. ఫస్ట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసిన 2017 లో. ప్రాబబుల్స్ లో ఉన్నావు కదా ఇప్పుడు? అండర్-19 వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో ఉండే. 2 teams ఉండే, దాంట్లో లాస్ట్ టీం వరకు ఫైట్ చేస్తుండే. వరల్డ్ కప్ 20 members మెయిన్ స్క్వాడ్ లో కూడా ఉండే. వరల్డ్ కప్ 20 members మెయిన్ స్క్వాడ్ లో ఉండే, దాని తర్వాత స్టాండ్ బైస్ లో ఉండే. ఇండియా ఏలో ఏందమ్మా స్పెషలైజేషన్ ఏంది? నేను ఓపెనింగ్ బ్యాటర్. అంటే నేను బ్యాటింగ్ లో నా పవర్ ప్లే ని చాలా బాగా యూజ్ చేసుకుంటాను. పవర్ ప్లే బాగా చేసుకుంటావు. ఎవరు ఎట్లా ఉంటది టీమ్? అసలు డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎట్లా ఉంటది? చాలా బాగుంటది. అంటే మేము వెళ్తున్నా కూడా అందరు మంచి రిసీవ్ చేసుకుంటా, ఇట్లా ఏం అప్స్ అండ్ డౌన్స్ ఏమి ఉండవు, అందరితో మంచిగా ఉంటారు, అన్ని మంచిగా అనిపిస్తుంది ఆ లెవెల్లో. ఎవరమ్మా ఇప్పుడు అండర్ ఇండియా ఏ టీమ్ కెప్టెన్ ఎవరు? నా టీం కెప్టెన్ సానికా ఉండే. వరల్డ్ కప్ కి మాత్రం నిక్కీ ప్రసాద్ ఉండే. ఎవరు ఇంకా తెలుగులో ఎంతమంది ఉండే? ఇక్కడ తెలుగులో నేను 3 members ఉండే. నేను, ధృతి అక్క, ఇంకా త్రిష ఉండే. త్రిష కూడా మనందరూ తెలిసిన విషయమే. మొన్న రీసెంట్ గా అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ దాంట్లో కూడా ఉన్న ద బ్యాటర్ కాబట్టి మనకు కూడా మన ప్రేక్షకులకు చాలా తెలుసు. దాంతోపాటు తన సహచరాలు ఈమె కూడా. రైట్ కావ్య, ఎక్కడ స్టార్ట్ చేసినావమ్మా అసలు క్రికెట్? నీకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ మా తమ్ముడు వెళ్తుండే, తమ్ముడిని చూసి నేను స్టార్ట్ చేసిన. ఒక అక్కలను చూసి తమ్ముడు అవుతారు కానీ తమ్ముడు చూసి అక్కడ ఫస్ట్ వాడు క్రికెట్ ఆడుతుండే, నేను వెళ్ళా జస్ట్ అక్కడ కూర్చొని ఉంటుండే. అయితే ఒక సార్ ఉండే అక్కడ. సార్ వచ్చి ఏ ఏజ్ అప్పుడు? 9 years. ఇప్పుడు 17. ఓకే, ఆల్మోస్ట్ 8 years. ఓకే, ఎక్కడ మీ ఫస్ట్ కోచ్? అశ్విన్ అకాడమీ అని బోడుపల్ దగ్గర ఒక అకాడమీ ఉండే. అశ్విన్ సార్ ఉండే కోచ్. సో అక్కడ రత్నాకర్ అన్న అని ఒక ఉంటుండే. ఆయన నన్ను నోటీస్ చేస్తుండే. ఎవ్రీడే వచ్చి అక్కడ ఒక చైర్ లో కూర్చొని వాళ్ళ గేమ్ చూస్తుండే. అప్పుడు నేను డాడీ దగ్గరికి వెళ్ళి చెప్పినండే నేను జాయిన్ అవుతా అని. అట్లా ఇంకా జాయిన్ అయిపోయినండే. స్టార్టింగ్ 1 year కొంచెం చిన్న ఉన్నప్పుడు అట్లా టైం పాస్. దాని తర్వాత ఒక బిల్విక్ అక్క, డయాన్ అక్క అని 2-3 ఉండే. వాళ్ళిద్దరిని చూసి ఇంకా అప్పుడు అర్థమైంది నాకు, అంటే క్రికెటర్స్ ఇట్లా కూడా అవుతారు. వాళ్ళని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి అప్పుడు ఇంకా ఫుల్ ప్లేస్ గా వెళ్ళిండే గేమ్ లోకి. దాని తర్వాత అండర్-16 కి సెలెక్ట్ అయినండే. 11 years ఉన్నప్పుడు నేను అండర్-16 స్టేట్ అన్నా. దాని తర్వాత లాక్డౌన్, కోవిడ్ అవన్నీ వచ్చినాయి. దాని తర్వాత ఫస్ట్ సీజన్ 15 ఉండే. అండర్-15 లో ఫస్ట్ ఇయర్ నా డెబ్యూ, నేను కెప్టెన్ గా డెబ్యూటెడ్ అయినుండే. 15 డెబ్యూ కెప్టెన్ అయింది, 19 డెబ్యూ కెప్టెన్ అయినుండే. తెలంగాణ స్టేట్ టీమ్ కి 15 ఇంకా 19 రెండు డెబ్యూ కెప్టెన్ గా. అంటే మామూలుగా క్రికెట్ అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, మీకు అర్థమై ఉంటుంది. చాలా మంది ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఒక బ్యాడ్మింటన్ అట్ ద సేమ్ టైం క్రికెట్ బాగా ఎక్స్పెన్సివ్. మనకు అవకాశాలు రావాలన్నా చాలా కష్టపడాల్సిన సందర్భం. పేరెంట్స్ని కూడా మనము చాలా సఫకేషన్ గురి చేయాల్సిన సందర్భం వస్తుంటుంది. ఎందుకంటే ఈ గేమ్ అట్లాంటిది. ఎట్లా ఉండే ఎంకరేజ్మెంట్? ఎట్లా ఉండే హెచ్సిది మంచి వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తుండే. గేమ్ వైజ్ తీసుకుంటుండే. ఇంకా మమ్మీ డాడీ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుండే. ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉంటుండే. చాలా మంచి హ్యాపీ. ఏం చేస్తారు మీ డాడీ? డాడీ రియల్ ఎస్టేట్ ఇంకా క్యాటరింగ్ బిజినెస్, ఓన్ బిజినెస్. అంతే మామూలుగా జస్ట్. మమ్మీ హౌస్ వైఫ్. ఎంతమంది ఉన్నారు సిబ్లింగ్స్ నీకు? ఓకే, తమ్ముడు. ఆయన కూడా ఏం చేస్తారు? క్రికెటరే నీ లెక్కనే. అచ్చా, ఇప్పుడు ఆయన ఆడుతున్నప్పుడు నువ్వు ఆల్రెడీ అయిపోయినా, నువ్వు నేషన్కి ఆల్రెడీ రిప్రజెంట్ చేసినావు. ఇంకా ఆయన
ఆడుతున్నాడు, ఇంకా ఇప్పుడు ఇంకా leagues ఆడుతున్నాడు ఆడుతున్నాడు. కదా. ఓకే, సరే. ఎట్లా ఉండేదమ్మా డ్రెస్సింగ్ వాతావరణం ఎట్లా ఉంటుంది? ఎందుకంటే నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, అంటే స్టేట్ వైడ్ కొంతమంది వస్తూ ఉంటారు, ఒక్కొక్కరు అటిట్యూడ్ వేరు, అవును. అక్కడ భాషలు వేరు, తర్వాత ఆహారపు అలవాట్లు వేరు, అవన్నీ ఎట్లా ఉంటుంది? ఇంకా ఆడాలంటే అని మేనేజ్ చేసుకోవాలి కదా, ఎట్లా మేనేజ్ అవుతుంది. కానీ ఓకే, బాగానే ఉంటది అందరితో. ఇట్లా ఫస్ట్ 2-3 డేస్ కొంచెం వియర్డ్ అనిపిస్తుంది, అరే ఇట్లా ఇట్లా వేరే వాళ్ళు ఉంటుందా వేరే ఇట్లా వాళ్ళు జూనియర్ సీనియర్ అని అంటే చెప్పేసి? చాలా మంది సీనియర్స్ ఉంటారు, ఇంకా ఏజ్ వైజ్ కూడా కొంతమంది సీనియర్స్ ఉంటారు. మేము కొంచెం అప్పుడప్పుడే వెళ్తున్న వాళ్ళు, అంత ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. మేము కొంచెం, నాకు త్రిషాక బాగా సపోర్ట్ చేస్తుండే, అక్క సీనియర్ ఉండే, లాస్ట్ ఇయర్ కూడా వరల్డ్ కప్ ఆడింది, ఈ సార్ కూడా వరల్డ్ కప్ ఆడింది. త్రిషాక ఫుల్ సపోర్ట్ చేస్తుండే, అంటే నాతో ఉండి చెప్తుండే ఎట్లా ఉండాలి, వేరే వేరే వాళ్ళతో గేమ్ వైజ్ ఎట్లా ఉండాలి, ఎట్లా ఆడాలి, అవన్నీ బాగా ఎంకరేజ్ చేస్తుండే త్రిష. ఓకే, ఇప్పుడు స్టేట్ కు మీ ఇద్దరే ఓపెనింగ్? స్టేట్ కి మేమిద్దరం ఓపెనింగ్ ఉండే, ఇండియా ఏలో కూడా అక్కనే నాకు డెబ్యూటెంట్ క్యాప్ ఇచ్చింది. మేమిద్దరం కూడా ఇండియా లెవెల్లో కూడా మేమిద్దరమే ఓపెనింగ్ చేస్తుండే. హైదరాబాద్ నుంచి ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఇద్దరు ఓపెనింగ్ బ్యాట్స్. ఓకే, ఎట్లా అనిపించింది ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు? ఫస్ట్ మ్యాచ్ చాలా మంచిగా అనిపించింది, అంటే కొంచెం ప్రెషర్ ఉండే, కానీ కూడా అక్క నాన్ స్ట్రైక్ లో ఉండి సపోర్ట్ చేస్తుండే, ఏం కానీ ఫస్ట్ మ్యాచ్ ఇది నీ బెస్ట్ మ్యాచ్ ఉండాలి అని మంచి సపోర్ట్ చేస్తుండే బాగా. రైట్, గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఇండియన్ క్రికెట్, అందులో ఉమెన్ క్రికెట్ ఒక హై లెవెల్ స్టాండర్డ్ లోకి వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ కానీ ఐపీఎల్లో ఉమెన్స్ సంబంధించిన లీగ్ అయితేనేది, లేకపోతే ఇంటర్నేషనల్ వైడ్గా ఇండియన్ టీమ్ పర్ఫార్మెన్స్ అయితేనేది, వాళ్ళకు కూడా వస్తున్న ఎక్స్పోజర్ అయితేనేది, ఇవన్నీ చూస్తున్న తర్వాత అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే రేపు భవిష్యత్తులో ఎట్లా ఉంటే ఎవరు నీకు బాగా ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఉన్న ఉమెన్స్ దాంట్లో? ఉమెన్స్ లో నాకు పెర్రీ ఇష్టం. పెర్రీ ఇంకా ఆస్ట్రేలియన్ ఫెర్రీ, పెర్రీ ఇంకా స్మితి మందన ఫేవరెట్, ఎందుకంటే టైమింగ్. రైట్ హ్యాండరా లెఫ్ట్ హ్యాండరా? రైట్ హ్యాండర్, కానీ ఆమె ఫేవరెట్ బ్యాటర్. ఓకే, కలిసి ఎప్పుడన్నా? లేదు, మామూలుగా ఎప్పుడైనా సీనియర్ టీమ్ తోటి మీకు ఏమైనా ప్రాక్టీస్ కానీ లేకపోతే అవుతూ ఉంటాయి మ్యాచెస్. ఎక్కడ అవుతుంటాయి? స్టేట్ లెవెల్లోనే, స్టేట్ లెవెల్ మ్యాచెస్ లో వాళ్ళు వస్తూ ఉంటారు, ఆడుతుంటారు, వాళ్ళతో ఆడడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి స్టేట్ లెవెల్స్ లో. అట్లా కలుస్తూ ఎవరెవరు కలుస్తుంటే సీనియర్లు ఎప్పుడన్నా? అంటే చాలా మంది ప్లేయర్స్ వస్తూ ఉంటారు, ఇండియా ప్లేయర్స్ నుంచి రిచాగో, స్మితి మందన, వాళ్ళు వీళ్ళు కూడా ఆడుతూ ఉంటారు. వాళ్ళ స్టేట్స్ నుంచి మహారాష్ట్ర, బెంగాల్ అటు నుంచి ఆడుతుంటారు, కాబట్టి మేము కూడా కలవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇండియన్ ఉమెన్ క్రికెట్ అంటే మర్చిపోలేని పేరు ఎవరు? మిథాలీ రాజ్. తను కూడా హైదరాబాద్, నీలేకనే మామూలుగా చిన్న కుటుంబం నుంచి వచ్చి ఎప్పుడైనా కలిసినా? కలిసి, నేను చిన్న ఉన్నప్పుడు, నేను క్రికెట్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి స్టేడియంలో వెళ్ళి కలిసిన ఉండే. మళ్ళీ ఎప్పుడు కలవలే? అంతే. ఓకే, ఎప్పుడన్నా ఇట్లా రేపు పొద్దున అవసరం అనుకుంటే కలుస్తావా? ఇప్పుడు మామూలుగా, ఎందుకంటే ఆమె నీలాంటి యంగ్ ప్లేయర్లు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, తర్వాత కొంచెం డైనమిక్ కూడా. రైట్, ఎట్లా ఉండే మా ప్రాక్టీస్ ఎట్లా జరుగుతుంటుంది అక్కడ? ఎన్సీఏ అక్కడ ప్రాక్టీస్ చాలా బాగా అవుతుండే, అంటే వాళ్ళు ఫస్ట్ ఇట్లా అన్ని వీడియోస్ రికార్డ్ చేస్తుంటారు, ఎవరికి ఎట్లా ప్రాక్టీస్ సెషన్ కావాలో అలానే చేపిస్తారు. ఎన్సీఏ లెవెల్లో కానీ హెచ్సీఏలో కానీ ఎక్కడైనా కూడా ప్రాక్టీస్ మాత్రం మొత్తం పర్ఫెక్ట్ ఉంటుంది. అంతే. మామూలుగా ఇప్పుడు సెలక్షన్ టైం అప్పుడు కొంచెం ఏమైనా పార్షియాలిటీస్ అట్లా ఏమన్నా ఉంటాయా? ఉంటుండొచ్చు, ఉంటాయి. అంటే ఎట్లా, అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా తీసుకుంటారా, లేకపోతే ప్రాంతం వైజ్గా తీసుకుంటారా? డిపెండ్స్ ఆన్. అంతే. అంటే బేసికల్గా ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్ క్రికెట్ అయిపోయింది. ఇప్పుడు అది వరకు టెస్ట్, ఆ తర్వాత 1 డే 50 overs, ఆ తర్వాత 20 overs, ఇప్పుడు 10 అవుతుంది, రాను 5 కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ జనరేషన్లో నేను ఓన్లీ బ్యాటింగ్ చేస్తా, నేను బిల్డింగ్ నేను ఫీల్డింగ్ చేస్తా, నేను బౌలింగ్ చేయను అన్నది ఉంటుంది కదా. ఓన్లీ బ్యాటింగ్ ఎందుకు చూస్ చేసుకున్నావు? అంటే నేను బౌలింగ్ కూడా వేస్తా, కానీ నా పొటెన్షియల్ అంటే మొత్తం బ్యాటింగ్, ఫుల్ ఫేస్ బ్యాటింగ్ లో ఇవ్వగలుగుతాను. అంటే నా బెస్ట్, నేను ఎంత వరకు ఇస్తానో అంత ఫుల్ ఇచ్చేస్తా బ్యాటింగ్ లో. నేను అక్కడ ఉన్నా అంటే ఏదో ఒకటి చేస్తా, సో అది నా స్ట్రెంగ్త్. ఓకే, నీ హైయెస్ట్ స్కోర్ ఎంత ఇప్పటి వరకు? 176. 176 T20s లో లేకపోతే ODIs లో? ఓకే, దేని మీద? నార్మల్ మ్యాచెస్ లో, ప్రాక్టీస్ మ్యాచెస్ లో. అక్కడ హైయెస్ట్ అంటే నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో? ఇంటర్నేషనల్ లెవెల్ నేను ఓన్లీ 2 matches ఆడాను. ఓకే, ఫస్ట్ మ్యాచ్ ఎట్లా అయింది? ఫస్ట్ మ్యాచ్ 25 runs కొట్ అవుట్ అయ్యింది, సౌత్ ఆఫ్రికా T20 మ్యాచ్. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అమ్మా మొత్తం ఈ క్రికెట్ జర్నీ చూస్తున్న తర్వాత? ఇంకా ఏంటి భవిష్యత్? క్రికెట్ అనేది ఒక చాలా డిఫరెంట్ యూనిక్ గేమ్ చెప్పాలంటే. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒకసారి వెళ్తాం, ఒకసారి మళ్ళీ వెళ్తాం, మళ్ళీ ఫుల్ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి దీంట్లో. కానీ ఇష్టం ఉంటే ఏదైనా చేయొచ్చు, సో చాలా డిఫరెంట్ గేమ్ ఇది. ఓకే, ఎప్పుడు ఇంకా సీనియర్ టీమ్ కు? త్వరలో, సూనా? పర్ఫార్మెన్స్ కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే, ఒకవేళ వస్తే రేపు నేషనల్ టీంలో కనుక అవకాశం వస్తే ఎట్లా, నీ రోల్ ఎట్లా ఉండాలనుకుంటున్నావు టీంలో? ఇప్పుడు ఒక టీంకి ఒక ప్లేయర్ ఎంత ఇంపార్టెంటో ఆ ఇంపార్టెన్స్ మొత్తం నాలో ఉండాలనుకుంటే, ఎందుకంటే ఆ టీంకి నేను అంత ఇంపార్టెంట్ అయి ఉండాలనిపిస్తుంది నాకు ఎప్పుడైనా ఉంటే. నేను ఆ టీంలో ఉండాలంటే
ఆ టీమ్ కి నేను చాలా యూస్ఫుల్ అయి ఉండాలి, ఒక పర్పస్ ఉండాలి నా వల్ల, వాళ్ళ వల్ల నేను చాలా యూస్ఫుల్ ఉండాలి, వాళ్ళు నన్ను ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, ఆన్ ఫీల్డ్ కానీ ఆఫ్ ఫీల్డ్ కానీ అన్నిట్లో వాళ్ళకి నేను బెస్ట్ లాగా అనిపించాలి. వాళ్ళకి ఒక ఆప్షన్ ఉందంటే అది నేనే అయి ఉండాలి, అంత బెస్ట్ ఉండాలి, బెస్ట్ ప్లేయర్ లో ఉండాలి. టీమ్ కి 3 key players ఉండాలి, 3 key players లో నేను ఒకదాన్ని ఉండాలి. ఒకదాని ఉండాలి. గ్రేట్ గ్రేట్ గుడ్ గుడ్ గుడ్. ఓకే, ఎట్లా ఇప్పుడు ఇది ఎక్స్పెన్సివ్ కదా, ఎట్లా పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంది? వాళ్ళు బాగా అంటే వాళ్ళు ఎప్పుడు దేనికి కూడా నో అని చెప్పరు, ఏదున్నా సరే బేటా చేపించేసామంటారు, అంతే, ఫుల్ సపోర్ట్. ఇప్పుడు ఏమైనా స్పాన్సర్స్ ఉన్నారా? ఇప్పుడు డిఎస్సి రీసెంట్ గా 2 years అవుతుంది వాళ్ళు వచ్చి నా గేమ్ ని చూసి డిఎస్సి వాళ్ళు స్పాన్సర్షిప్ స్టార్ట్ చేసినారు. మనకి ఇప్పుడు ఒకవేళ బ్యాట్ ఎరిగిపోయిన ఏదైనా ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉంటారు బ్యాట్స్, ఇయర్లీ ఎన్ని బ్యాట్స్ అంటే అన్ని బ్యాట్స్ ఇస్తూ ఉంటారు, ఎప్పుడు టైం టు టైం ఇస్తారు, అన్ని ప్యాడ్స్ గ్లవ్స్ అన్ని ఒక ఫుల్ కిట్ మొత్తం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు బెంగళూరు సిఐఏ మన క్యాంప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం కిట్ స్పాన్సర్ ఇవ్వరా? వాళ్ళు ఇవ్వరు, అది మన పర్సనల్ కిట్, వాళ్ళు ఓన్లీ డ్రెస్సెస్ అవి ఇస్తూ ఉంటారు, డ్రెస్సెస్ అకామిడేషన్ అవన్నీ ఇస్తూ ఉంటారు. ఎన్ని రోజులు ఉంటుంది క్యాంప్ ఉంటే? 30 days వరకు ఉంటుంది. 30 days. అంత ఆల్ ప్లేయర్స్ రావాలా? ఆల్ ప్లే అంటే బెస్ట్ ఫస్ట్ ఒక స్టేట్ మ్యాచెస్ నుంచి బెస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ZCI క్యాంప్ అని ఉంటుంది. ZCI క్యాంప్ 30 members ఉంటుంది, 4 different places లో ఉంటాయి, 4 different states లో ప్లేయర్స్ అందరినీ డివైడ్ చేసి మ్యాచెస్ ప్రాక్టీస్ క్యాంప్ లా పెడతారు ఒక 30 days. దాన్ని ZCI క్యాంప్ అంటారు. ZCI క్యాంప్ అయిపోయాక మ్యాచెస్ ఉంటాయి, ZCI మ్యాచెస్, అవి ఒక 6 matches ఉంటాయి. ఆ మ్యాచెస్ అయిపోయాక ఇప్పుడు నేను వెళ్తున్నది 30 days కోసం, ఇది హై పర్ఫార్మెన్స్ అని అంటారు. ఎప్పుడు వెళ్తున్నారు? ఇప్పుడు బెంగళూరు, ఇది మెయిన్ క్యాంప్, మెయిన్ NCA నేషనల్ క్రికెట్ మెయిన్. అందరూ ఏ టీం మొత్తం వచ్చేస్తారా ప్లేయర్స్? అందరు ఇప్పుడు ఈ మ్యాచెస్ లో ఎవరైతే బెస్ట్ చేసినారో వాళ్ళని దీంట్లో 30 members 25 members ని తీస్తారు. అప్కమింగ్ టూర్స్ ఉన్నాయి. ఇప్పుడు మేబీ అండర్-19 ఏషియా కప్ ఉంది, నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ ఉంది. నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ అండర్-19 నుంచి ఇంకా బయటికి రాలే ఇంకా. ఇప్పుడు 17. ఓకే, వీళ్ళు 19 కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. అరే మామూలుగా ఇప్పుడు ఎవరున్నారు కోచ్ ఏ టీంకు? మీకు ఎక్కడ ఈ టీంకి ఇప్పుడు ఏ టీంకు అంటే ఒక మేనేజర్ టైప్ ఉంటారు కదా? ఇప్పుడైతే నూషిన్ మ్యామ్ ఉంది మాకు, 19 కి అయితే మొత్తం నూషిన్ మ్యామ్ చూసుకుంటుంది ఇక్కడ. ఓకే, పర్టికులర్ అంటే ఎక్స్పెన్సివ్ గేమ్ తో పాటుగా ఇక్కడ ఏంటంటే కొంచెం కోచెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఎట్లా అంటే స్ట్రెంగ్త్ ఉండాలి, తర్వాత చాలా ఉండాలి క్రికెటర్ అన్న తర్వాత డైట్ అదంతా ఎట్లా ఉంటుందమ్మా ఈ డైట్? నా డైట్ నాకు పర్సనల్ ఇప్పుడు డైట్ అయితే ఏం మెయింటైన్ చేయట్లేదు, ఎందుకంటే ఏజ్ తక్కువ ఉంది కాబట్టి ఇంట్లో కూడా అందరూ ఏదైనా తినాలి. అదే కానీ కూడా అంటే ఎంత తినడం మళ్ళీ ఫిట్నెస్ లో కంబ్యాక్ చేయొచ్చు కాబట్టి నేను అనుకున్న 19 తర్వాత నుంచి డైట్ ప్రాపర్ డైట్ అవన్నీ చేశాను. ఇప్పటివరకు డీసెంట్ రెగ్యులర్ ఏం తినాలో అది తినేసేయాలి, ఏం చేయాలో అది చేసేయాలి. కానీ ప్రోటీన్స్ అవి తీసుకుంటూ ఉంటాను. అచ్చా, మామూలుగా ఎట్లా ఉంటుంది నీ డైలీ లైఫ్ మార్నింగ్ టు ఈవినింగ్? నేను మార్నింగ్ 5 o'clock MSD లో వెళ్తా, నా పర్సనల్ కోచ్ ఉంటాడు అక్కడ. MSD లో 5 to 7 వరకు అక్కడ చేస్తా. దాని తర్వాత 8 o'clock to 9:30 10 వరకు HCA క్యాంప్ లో క్యాంప్ అవుతూ ఉంటది. అంటే ఆఫ్ సీజన్ ఉన్నప్పుడు మాకు ప్లేయర్స్ అందరినీ పిలిచి ఒక క్యాంప్ పెడతారు, ఆ క్యాంప్ లో ఉంటది. దాని తర్వాత 10 to 11 మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తింటా. దాంతో 11 o'clock to 1-2 వరకు CB కోచింగ్ సికింద్రాబాద్ లో ఉంటది అక్కడ. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి లంచ్ చేసి మళ్ళీ 3 to 7:38 నా పర్సనల్ కోచ్. అంతే. ఎక్కడ మమ్మీ సొంతూరు ఎక్కడ? సూర్యాపేట. పోతావా ఎప్పుడైనా? వెళ్తావా? గుర్తుపడతారా అక్కడ జనాలు? అంటే మామూలుగా అంటే ఊర్లలో కానీ అక్కడ. ఏం చేస్తారు మీ గ్రాండ్ పేరెంట్స్? ఇంట్లోనే అంత అక్కడ. మీ మదర్ ఏం చేస్తారండి? మమ్మీ హౌస్ వైఫ్. ఓకే, డైలీ ఎట్లా మీకు ప్రాక్టీస్ గిక్టీస్ మొత్తం తీసుకుపోయేది? మొత్తం మమ్మీయే అంటే మమ్మీ డాడీ ఇద్దరు తీసుకెళ్తారు. డాడీ బిజీ ఉంటే మమ్మీయే తీసుకెళ్తారు, అప్పుడప్పుడు స్కూటీ పైన ఆటోస్ లో అట్లనే వెళ్తూ ఉంటాం. మాక్సిమం మమ్మీ ఎప్పుడు నాతోనే ఉంటది, మమ్మీ డాడీ ఇద్దరు. ఓన్లీ క్రికెట్ అని చదువుతున్నావు? ఇంటర్ ఎక్కడ? ఒమేగా కాలేజ్ అని. ఓకే, ఏంది ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎట్లా వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? గుడ్, బానే. అంతేనా? మామూలు ఎందుకంటే మనం ప్లేయర్లం కాబట్టి ఎక్కువ టూర్స్ ఉంటాయి, తిరుగుడు ఉంటాయి, కాలేజీ రాకపోయినా ఏం కాదు, పెద్ద ఇబ్బంది చూసుకుంటారు. ఎగ్జామ్స్ రాస్తే అంతే. అంతే, ఇంకేమన్నా ఫీజులు గీజులు ఏమన్నా అడుగుతారు మామూలుగా? రైట్. ఎట్లమ్మా ఏంటి అసలు నీ గోల్ ఏంటి అసలు? ఎట్లా ఉండాలి ఫైనల్ గా? ఇప్పుడైతే నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ లో ఉండాలని ఉంది. వచ్చే 19 వరల్డ్ కప్ నా ఫస్ట్ గోల్. ఇప్పుడు దాంట్లో బెస్ట్ ఇప్పుడు ఈసారి త్రిషాక్ ఎంత పర్ఫార్మెన్స్ చేసినా దాన్ని బీట్ చేయాలని ఉంది అంతే. ఓకే, అంటే నేషనల్ స్థాయిలో కూడా చాలా మంది ఇప్పుడు ఉమెన్ క్రికెటర్ కూడా విపరీతమైన పోటీ పెరిగింది. ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క అసలు మెన్స్ తో పోటీ పడి ఈరోజు ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అయితేనేది, లేకపోతే విపరీతంగా రన్స్ కొట్టడం అయితేనేది మనం చూసినాం. మనం అసలు ఈ IPL ముందు ఉమెన్ ఎంత అద్భుతంగా జరిగిందో మనం చూసినాం.
అట్లాంటి ఈ పర్ఫార్మెన్స్ టైంలో ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్కువ కష్టపడాలంటే ఇంకేం చేయాలి మరి దానికి? ఏం లేదు సార్, నాకు అనిపిస్తుంది ఏంటంటే నీకు ఆ జిద్ ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు కాబట్టి ఆ జిద్ ఒకటి మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంటెన్స్ ఎప్పుడు ఆన్ లో ఉండాలి. ఫీల్ లో అంటే నీకు ఇంకేం బయట థాట్స్ ఏమి ఉండదు. ఫీల్ ఎక్కడైనా ఉండే, ఏ సిచ్యువేషన్ లో ఎంత అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా నువ్వు అక్కడే ఉండాలి. నీ స్టేబుల్ మైండ్ సెట్ అక్కడే పెట్టి చేస్తే ఏదైనా చేయొచ్చు. అంతేనా? ఓకే, ఇప్పుడు నువ్వు 17 అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 2-3 ఇయర్స్లో నీకు నేషనల్కి రిప్రజెంట్ చేయాల్సిన సమయం వచ్చేస్తుంది. చాలా క్రూషియల్ టైం నీకు ఇప్పుడు. రేపు అండర్-19 వరల్డ్ కప్ కనుక ఆడితే అక్కడ పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఒత్తిడిని అవన్నీ తట్టుకోవాలంటే దేన్ని ఆశ్రయిస్తావు? మెడిటేషన్ చేసి సరిపోద్దా? మెడిటేషన్ ఇంకా ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం కదా సార్, అది ప్రెషర్ అంటే ఉంటది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ హార్డ్ వర్క్ వేస్ట్ అవ్వద్దు అని అన్ని థాట్స్ వస్తుంటాయి. కానీ ఒకటే, చేసింది మర్చిపోకుండా ఆ టైంలో బ్రెయిన్ యూజ్ చేసి ఆడితే ఏదైనా చేయొచ్చు. ఓకే, కాబట్టి ఇప్పుడు మామూలుగా మనం నెట్స్లో ప్రాక్టీస్ చేయడం వేరు, తర్వాత టర్ఫ్ మీద ప్రాక్టీస్ చేయడం వేరు, ఆ తర్వాత గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం వేరు, ఆ తర్వాత క్రౌడ్లో ప్రాక్టీస్ చేయడం వేరు, ఆ తర్వాత క్రౌడ్లో మ్యాచ్ ఆడడం వేరు. ఇవన్నీ నువ్వు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటావు అనుకుంటా. ఏంటి డిఫరెన్స్, ఎట్లా అనిపిస్తుంది దాన్ని? చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే నెట్స్ లో మనకి ఆ ఫ్రీడమ్ ఉంటది, నువ్వు ఏదైనా ఆడొచ్చు, ఏమైనా చేయొచ్చు. మ్యాచ్ లో రంగా కొంచెం ఫియర్ ఉంటది, ఎందుకంటే ఫీల్డర్స్ అక్కడ ఉంటారు. ఇప్పుడు అక్కడ కొడితే మనం అవుట్ అవ్వచ్చు, అది ఉంటది. అది ఒకటంటే మళ్ళీ మొత్తం క్రౌడ్ లో ఉన్నప్పుడు అది ఇంకొక డిఫరెంట్ ఫీల్. అన్నిట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ హోల్ జర్నీలో నువ్వు ఇప్పటిదాకా మెమొరబుల్ ఏదమ్మా? మంచి ఇన్నింగ్స్ కానీ, లేకపోతే మంచి ఇన్సిడెంట్ కానీ, లేకపోతే బెస్ట్ అంటే నా అండర్-15 లో సెమీస్ లో మేము నా సెమీస్ క్వార్టర్ ఫైనల్స్ లో మా టీం, నేను అండర్-15 ఆడుతున్నప్పుడు నేను కెప్టెన్ ఉండే మా టీం కి అగేన్స్ట్ ఢిల్లీ. ఆ మ్యాచ్ మేము విన్ అయితే క్వాలిఫై అవుతుండే. నైట్ ఒక ఇన్సిడెంట్ అయినుండే, మేము ఫుల్ ట్రావెలింగ్ లోనే ఉండే. నైట్ మేము అక్కడ కొంచెం సీన్స్ అయినుండే, దానివల్ల మేము ట్రావెలింగ్ లో ఉండే. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 o'clock బస్ స్టార్ట్ అవుతుండే మ్యాచ్. ఎక్కడది మ్యాచ్? రాజ్కోట్ లో నియర్ బై, ఢిల్లీలో ఉండే మ్యాచ్ అగేన్స్ట్ ఢిల్లీయే. ఫుల్ చలి ఉంటుండే అక్కడ. ఫస్ట్ మ్యాచ్, ఆ మ్యాచ్ లో అందరు బ్యాటర్స్ అందరు ఫ్లాప్ అవుతుండే. నేను ఇంకొక వికెట్ కీపర్, వైస్ కెప్టెన్, మేము ఇద్దరం ఉండి ఆ మ్యాచ్ ఫినిష్ చేసాం. ఆ మ్యాచ్ గెలిచాం. అది బెస్ట్ ఇన్నింగ్స్ ఉండే. అంతేనా? తర్వాత ఇక్కడికి నేషనల్ టీంకి వచ్చిన తర్వాత నేషనల్స్ లో కూడా చాలా మ్యాచెస్ ఉన్నాయి, అంటే చాలా మ్యాచెస్ ఫినిష్ చేసినవి ఉన్నాయి. అన్ని చాలా బెస్ట్ ఉన్నాయి, కానీ అది మాత్రం బెస్ట్ ఎప్పటికీ మ్యాచ్. అంతే, ఫైనల్ అంటే ఫైనల్ లాంటి మ్యాచ్ అది. రైట్. ఎండ్ ఆఫ్ ద డే ఎవరో మన ఫేవరెట్ ప్లేయర్ పెర్రీ అన్నావు కదా, మామూలుగా ఇండియన్ దాంట్లో వస్తే స్మృతి మందన. ఓకే, ఒకవేళ అవకాశం వస్తే వాళ్ళ దగ్గర కలిసే అవకాశం వస్తే ఏం మాట్లాడతావు? చాలా టిప్స్ అడుగుతా, అంటే వాళ్ళు ఫెయిలియర్స్ నుంచి ఎట్లా ఓవర్కమ్ అవుతారు, ఇంకా చాలా టిప్స్ తీసుకోవచ్చు వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళ ఆ స్టేజ్ ఇన్ని ఇయర్స్ నుంచి ఆడుతున్నందుకు వాళ్ళ కాడ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుంటా వాళ్ళతో మాట్లాడి షేర్ చేసుకోవడం, ఇంకా చాలా క్వాలిటీస్ నేర్చుకోవచ్చు వాళ్ళ నుంచి. వాళ్ళ చాలా డిఫరెంట్, ఎందుకంటే ఒక నార్మల్ ప్లేయర్ కి ఇంటర్నేషనల్ ప్లేయర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అవన్నీ ఫాలో అవ్వచ్చు వాళ్ళని చూసి. ఇప్పుడు మామూలుగా క్రికెట్లో స్టాండర్డ్స్ పెరిగినాయి. నేను ఉమెన్ని, నేను అసలు నేను 130 బాల్ స్పీడ్తో బాల్ వస్తే నేను ఆడడం జరుగుతానడానికి లేదు. సో స్టాండర్డ్స్ పెరిగినాయి, అట్ ద సేమ్ టైం ఎక్విప్మెంట్ పెరిగింది, అది కూడా అట్లే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎన్ఎస్ఏఎల్ ఎట్లా ఉంటుంది అక్కడ క్యాంపులో? అక్కడ మేజర్గా దేని మీద ఫోకస్ చేస్తారు ఒక ప్లేయర్ మీద? అంటే ప్లేయర్ స్ట్రెంగ్త్ పైన ఫోకస్ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు నా స్ట్రెంగ్స్ పవర్ ప్లే ని బాగా యూటిలైజ్ చేస్తా, అంటే పవర్ ప్లే లో మాక్సిమం రన్స్ కొడతా, కాబట్టి వాళ్ళు దానిలోనే ఇంకా బెటర్ చేస్తారు. వాళ్ళు మన వీక్నెస్ పైన ఏంటంటే, ఒకవేళ నీకేమైనా వీక్నెస్ ఉన్నా కూడా దానిపైన జస్ట్ లైట్ గా చేస్తారు. నీ స్ట్రెంగ్త్ నే ఇంకా ఎక్కువ, దాన్ని ఇంకా ఓవర్ గా చేస్తూ ఉంటారు, దానిపైన ఎక్కువ వర్క్ చేస్తారు. ఎందుకంటే అదే నీకు ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి. సో మాక్సిమం నీ ఒక ప్లేయర్ కున్న స్ట్రెంగ్త్ పైన ఎక్కువ వర్క్అవుట్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఉంటుంది అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ షెడ్యూల్? అక్కడే స్కెడ్యూల్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఉన్నంత హెవీ ఉండదు, అక్కడ డీసెంట్ ఉంటది. ప్రాక్టీస్ కానీ అన్ని డీసెంట్ పెడతారు. ఎట్లా ఉంటది అంటే వేరియస్ స్టేట్ నుంచి పెడతారా? అందరూ చాలా డిఫరెంట్ స్టేట్, ఎందుకంటే మొత్తం అన్ని స్టేట్స్ నుంచి 30 members అంటే అందరూ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ లాంగ్వేజెస్. ఒక 2-3 days మొత్తం డిఫరెంట్ అనిపిస్తుంది, కలుసుకోము. దాని తర్వాత అందరూ మంచిగా అయిపోతారు. స్టేట్ టీమ్ ఎట్లా ఉంది ఇప్పుడు? స్టేట్ టీమ్ ఈ ఇయర్, లాస్ట్ ఇయర్, ఈ 2 years చాలా బాగుండే మా స్టేట్ టీమ్. మేము 2 times క్వాలిఫై అయినాం, సెమీస్ వరకు వెళ్ళి ఉండే, కానీ ఫైనల్స్కి వెళ్ళాం. 2 times సెమీస్ వరకు వెళ్ళాం. T20s లో సెమీస్కి వెళ్ళాం, ODIs లో సెమీస్కి వెళ్ళాం. ఈ ఇయర్ బెస్ట్ టీమ్ ఉండే మాది. ఓకే, ఇప్పుడు మామూలుగా మనం ఈ ఫాస్ట్ క్రికెట్ లో పడి టెస్ట్ క్రికెట్ ను మర్చిపోతున్నాం. ఒకవేళ అవకాశం వస్తే, నువ్వేమో అగ్రెషన్ అంటున్నావు, బట్ ఒకవేళ ఒక టెస్ట్ లో ఆడాల్సి వస్తే అప్పుడు నేను నా మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటా. ఆ గేమ్ ఉంటే నాది 2 games. According to the situation, I'll change my mindset. So
అంతే ఏదైనా కూడా కాలం అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ పోవాలంటావు. రైట్ అమ్మ, మామూలుగా ఇప్పుడు మనం సింపుల్ క్రికెట్ అనేది మనం ఎప్పటి నుంచి కూడా అది నీకు ఎంత టాలెంట్ ఉన్నా కొద్దిగా ఎక్కడో ఒక దగ్గర అదృష్టం అయితే ఉండాలి అవును కదా, అవును నిజమా? దీన్ని ఒప్పుకుంటావు? అవును అంటే కొన్ని కొన్ని విషయాలలో మనం చూస్తుంటాం మనకంటే తక్కువ పర్ఫార్మెన్స్ చేసినా కూడా కొంచెం అవుతూ ఉంటుంది. అవును. బట్ అట్లాంటప్పుడు ఏమనిపిస్తుంది? ఏం లేదు సార్, ఇంకేం చేయలేం మనం ఆ టైంలో, కానీ హార్డ్ వర్క్ ని నమ్ముకుంటే చెప్పలేం ఎప్పటికైనా మేబీ. గుడ్ యాటిట్యూడ్ తోటి ఉండాలి. అదే ఎప్పటికైనా. రైట్, ఆల్ ద బెస్ట్ కావ్య. మొత్తానికైతే అంటే మీ పేరెంట్స్ కూడా, ఎందుకంటే నీకు కొంచెం ఎక్కువ అంటే మీ పేరెంట్స్తో కూడా కొంచెం మాట్లాడేది ఉంది. అంటే Okay. ఈ స్థాయికి తీసుకురావడానికి, ఎందుకంటే నాకు తెలుసు ఒక 13-14 సంవత్సరాల స్పోర్ట్స్ జర్నలిస్ట్గా ఒక పిల్లల్ని ఒక నేషనల్ స్థాయికి తీసుకురావాలంటే వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేసారో నాకు తెలుసు. ఏమనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే, మీ పేరెంట్స్ చూస్తే? చాలా 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 థ్యాంక్ఫుల్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఒకవేళ ఏమైనా మ్యాచెస్ లో ఫెయిల్ అవుతున్నా కూడా ఫస్ట్ థాట్ వాళ్ళే వస్తారు అనమాట, అరే ఇంత చేస్తారు అయినా కూడా ఎందుకు ఇట్లా అయిపోతుందని. కానీ కూడా ఏమిద్దాం అనుకుంటున్నావు భవిష్యత్తులో? వాళ్ళు మీకోసం ఇంత బెస్ట్ కష్టపడుతున్నారు. లైఫ్, వాళ్ళు ఇన్ని రోజులు నా కోసం చేసిందంత వాళ్ళకి రిటర్న్ గా ఏదో ఒకటి చేసి అని బెస్ట్. ఈ సందర్భంగా అంటే చూసినాం మనం మట్టిలో మాణిక్యం ముందే చెప్పుకుంటూ వస్తున్నాం. ఎవరైనా స్పాన్సర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావా? వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చాలా క్రిటికల్ ఉంది మా ఇంట్లో కూడా సిచ్యువేషన్. ఎందుకంటే ఈ లెవెల్లో వెళ్ళినాక చాలా ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సెస్ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ టైంలో నాకు రాకపోతే చాలా టఫ్ అవుతుండే. బికాస్ ఇప్పుడు నాకు డిఎస్సి వాళ్ళు కిట్ బ్యాగ్స్ ఇచ్చి ఫుల్ హెల్ప్ఫుల్ అయినది, ఎందుకంటే ఈజీగా కిట్ బ్యాగ్ ఒక 60,000 to 70,000 అవుతుంది, బ్యాటే 20,000 వరకు అవుతూ ఉంటది. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ మాకు. సో దానికోసం రైట్. అవసరం అంటే ఇంకెవరైనా స్పాన్సర్స్ మీకు రావాలంటే ఎవరిని అప్రోచ్ కావాలి మిమ్మల్ని? కంపెనీస్ వాళ్ళు అయితే బెస్ట్ అనిపిస్తుంది. కంపెనీస్ వాళ్ళైతే అంటే అప్రోచ్ కావాలంటే డైరెక్ట్ మిమ్మల్ని కావాలా, మీ పేరెంట్స్ అయితే? డాడీ కావాలి. రైట్, ఒకసారి మీ డాడీని కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే అర్జెంటుగా మాకు ఇప్పుడు బెంగళూరు నుంచి క్యాంప్కి సంబంధించిన కాల్ ఉన్నది కాబట్టి ఇప్పుడు కావ్య వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫాదర్ శ్రీనివాస్ గారు వచ్చి జాయిన్ అవుతారు మనతో.